రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల ఆర్ట్స్ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్దకు ఎన్నికల నిర్వహణ సిబ్బంది చేరుకుంది. నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ భడర్ పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నంలోగా డిస్ట్రిబ్యూషన్ పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ అమిత్ భడ్డా తెలిపారు. హై సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అమిత్ భడ్డా తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఓట్ చేయొచ్చు, ఓటింగ్ కోసం రావచ్చు. అండ్ ఎక్కడైనా ఏమైనా పరిస్థితిలో పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి ఓటింగ్ అయిపోయిన తర్వాత 100 మీటర్స్ 200 మీటర్స్ ప్రోటోకాల్ని కంపల్సరీగా చూసుకోవచ్చు. ఎవరు కూడా అక్కడే గుంపుగా చేసి నిలబడవద్దు. 144 సెక్షన్ అమల్లో ఉంటున్న ఈరోజు కూడా సైలెన్స్ పీరియడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా ఉన్నాయి. సో అందరూ 13th రోజు 2 డేస్లో సెకండ్ డేకి ఈరోజు 12th అయిపోయినా ఈ ఎలక్షన్లో ఎక్కువ నంబర్స్లో వచ్చేసి ఓట్ చేయొచ్చు. ఈ అన్ని క్రిటికల్ ఆర్ ఏమైనా ఇష్యూస్ జరిగిన ప్రాంతంలో సెంట్రల్ ఫోర్సెస్కి డిప్లాయ్మెంట్